మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తవుతుందని మంత్రి నారాయణ వెల్లడించారు. అమరావతిలో వివిధ కాలువల అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. అమరావతిలో పనులు జరగట్లేదని అసత్య ప్రచారం చేసే వారంతా ఇక్కడికొచ్చి చూడాలన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా, ఎంత అసత్యాలు ప్రచారం చేసినా మూడేళ్లలో తొలిదశ అమరావతి నిర్మాణం పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. సింగపూర్లోని అత్యున్నత నిర్మాణ ప్రమాణాలు ఇక్కడ అమలు చేస్తామని వెల్లడించారు. రివర్ ఫ్రంట్ సుందరీకరణపై ప్రధానంగా దృష్టి సారించినట్లు మంత్రి తెలిపారు. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. లోపల 4000 మంది అధికారుల భవనాలు పూర్తవుతాయి. ఆ విధంగా వర్క్ జరుగుతుంది. లేఅవుట్ రోడ్స్ కూడా, డిజైన్స్ కూడా ఈ నెలాఖరాకి ఐఐటి వాళ్ళు సబ్మిట్ చేస్తారు. కొండవీటి వాగు 23.6 కిలోమీటర్లు, పాలవాగు 16.5 కిలోమీటర్లు, గ్రావిటీ కెనాల్ 7.84 కిలోమీటర్లు. ఈరోజు ఈ మూడింటిని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. గత 2 నెలల వర్షాలు కంటిన్యూస్గా రావటం వల్ల వర్క్ కొంత డిస్టర్బ్ అయింది. అయితే ఇప్పుడు వర్షాలు ఆల్మోస్ట్ పోయినాయి. అందువల్ల వర్క్ ఎంతో వేగవంతంగా స్టార్ట్ చేశారు. దాదాపు 25,000 మంది రైతులకి యాన్యుటీ ఇవ్వాలా, యాన్యుటీ వేశారు. వాళ్ళలో ఒక 7,000 మంది యాక్చువల్గా వాళ్ళ టెక్నికల్ ఫాల్ట్ వల్ల జరగల. నిన్న అది కూడా కంప్లీట్ చేశారు 7,000 మందికి. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే 3 సంవత్సరాల్లో పూర్తి కావాలని ప్లాన్ చేసాము. ఎవరిన్ని మాటలు చెప్పినా, ఇన్ని అబద్ధాలు చెప్పినా, దీన్ని మళ్ళీ ఎన్ని కుట్రలు చేసినా ఖచ్చితంగా 3 సంవత్సరాలు అమరావతి రాజధాని పూర్తి చేయడం జరుగుతుంది. సింగపూర్ సిటీ ఎక్సలెంట్ గ్రీనరీ. వాళ్ళతో డిస్కస్ చేసి అమరావతి రాజధానిలో కూడా వాళ్ళ బెస్ట్ మెథడ్స్ ఏదంటే వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది.